ఒక విషాదం, ఆ వెంటనే మరో దుర్ఘటన, దాని వెనకే మరో ప్రమాదం. అన్ని 3 రోజుల వ్యవధిలోనే. కాలం పగబట్టినట్టు అన్ని గుండెలను కదిలించే ఘోరాలే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7 చిన్నారులతో పాటు ఓ తల్లి కూడా బలైపోగా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 3 రోజుల వ్యవధిలో కలచివేసే దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈత, చేపల వేట సరదా 6 పిల్లల ప్రాణాలు బలిగొన్నాయి. మరో ప్రమాదంలో బైక్ లోయలోకి దూసుకుపోగా తల్లి, బిడ్డ చనిపోయారు. బాధిత కుటుంబాల కన్నీళ్లు తొడవడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. ఆదివారం మధ్యాహ్నం పాడేరు మండలం బండ్రోతు పుట్టు దగ్గర 2 పిల్లలు సహా ఫ్యామిలీ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురైంది. బ్రేకులు ఫెయిల్ అవడంతో 50 అడుగుల లోయలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో తల్లి సుమిత్ర, బిడ్డ తనుజ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి రామకృష్ణ, మరో బిడ్డ మానసలకు తీవ్ర గాయాలు కావడంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు కించూరుకు చెందినవారు. కోడాపల్లిలో బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెదబయలు మండలం సీకారి దగ్గర మత్స్యగడ్డ వాగు 3 పిల్లలను మింగేసింది. వేసవి సీజన్ కావడంతో లక్కీ పుట్టు దగ్గర చేపల వేటకు వెళ్లిన 5గురిలో 3 గల్లంతవగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒకరిని స్థానిక మత్స్యకారులు గుర్తించి రక్షించగలిగారు. మృతులంతా పన్నెడా గ్రామానికి చెందినవారు. గ్రామంలో ఇటుకల పండుగ జరుగుతుండగా సమీప మత్స్యగడ్డలో వీరు స్నానాలకు వెళ్లి చనిపోయారు. మరోవైపు సరిగ్గా 3 రోజుల ముందు అనంతగిరి మండలంలో మరో దారుణం జరిగింది. హుకుంపేట, అనంతగిరి సరిహద్దుల్లో ఉన్న మలుంగుమ్మి జలపాతం 3 బలి తీసుకుంది. సుమారు 50 మీటర్ల ఎత్తులో ఉండే ఈ జలపాతం గట్టు మీద నుంచి ప్రవాహంలో పడిపోయి 3 విద్యార్థినులు చనిపోయారు. మరో యువతి ప్రాణాలతో బయటపడింది. ఎండలు క్రమేపీ పెరుగుతున్న ఏజెన్సీలో వాగులు, జలపాతాలు కళకళలాడుతున్నాయి. దీంతో విద్యార్థులు, యువకులు వేసవి తాపం నుంచి సేదదీరేందుకు అధిక సంఖ్యలో వెళుతున్నారు. వెళ్లిన ప్రదేశంలో లోతు ఎంతుందో అంచనా వేయకపోవడం, ఈత సరదాతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చాలా చోట్ల హెచ్చరిక బోర్డులు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది.